హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? సో ఇప్పటి వరకు 5 క్లాసెస్ అయ్యాయి. అందరూ చాలా బాగా వింటున్నారు, కామెంట్స్ ఇస్తున్నారు. అందరూ వాచర్స్ కూడా చాలా బాగా పెరుగుతున్నాయి. సో చాలామంది కంప్లీట్గా క్లాస్ వింటున్నారు. ప్రిపరేషన్ కూడా చాలా సీరియస్గా చేస్తున్నారు. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ దాట్. సో ఇంతవరకు కూడా మనం హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సేలియంట్ ఫీచర్స్, మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ ఫినిష్ చేసేసాం. ఇప్పుడు మన కొత్త చాప్టర్ సిటిజన్షిప్. ఇది చాలా వాస్ట్ చాప్టర్ అండి. సో ఈ వీడియోని 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం అని అనుకుంటున్నాం. 2 or 3 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది ఖచ్చితంగా ఈ వీడియో అనేది. బికాజ్ చాలా పార్ట్స్ ఉన్నాయి, అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మనం ఈ సబ్జెక్ట్ అనేది నేర్చుకోబోతున్నాం. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో ఇన్ టు ద సబ్జెక్ట్. ఓకే, సో బేసికలీ సిటిజన్షిప్ గురించి మాట్లాడుకుంటే మనం ఆర్టికల్ 1 to 4 గురించి నేర్చుకున్నాం. ఆర్టికల్ 1 to 4 ఏం చెప్తుంది? మనకి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి చెప్తుంది. ఏం చెప్తుంది? యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. 1 to 4 అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వద్దామా? ఆర్టికల్ 5 to 11. ఆర్టికల్ 5 to 11. ఆర్టికల్ 5 to 11 ఏం చెప్తుందండి? దిస్ ఇస్ పార్ట్ 2. పార్ట్ 1 అయిపోయింది కదా. పార్ట్ 1 ఈజ్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. పార్ట్ 2 అనేది సిటిజన్షిప్. శ్రీశ్రీ గారు ఏమన్నారు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అన్నారు. అవునా? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అంటే దేశం అంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ కాదోయ్, అంటే ఆర్టికల్ 1 to 4 కాదోయ్. దేశం అంటే మనుషులోయ్, సిటిజన్సోయ్ అని చెప్పారు. అంటే ఆర్టికల్ 1 to 4, 5 to 11 ఆయన కూడా పాలిటీ చదువుకుంటారు. సో దాని బేస్ మీదే చెప్పారు. ఎనీవే, సో మనం ఫస్ట్ సిటిజన్షిప్ అంటే ఏంటి, సిటిజన్షిప్ ఎలా వస్తుంది, ఎలా పోతుంది, అండ్ సిటిజన్షిప్ రావాలా వద్దా అనే డిసైడ్ చేసేది ఎవరు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో ఈ వీడియో ప్రజెంట్ చేస్తుంది ఆచార్య ఇన్స్టిట్యూట్ అండ్ ఐఎమ్ కిషోర్ మాచర్ల, యువర్ పాలిటీ టీచర్ అన్నను, జస్ట్ లైక్ ఏ ఫ్రెండ్ అనుకోండి. ఓకే, ఎనీవే, సో అందరూ కూడా బాగా చాలా కాన్సన్ట్రేషన్తో ఈ క్లాస్ వినండి. చాలా చాలా ఇంపార్టెంట్. మినిమం 2 బిట్స్ అనేవి మీకు ఎగ్జామ్లో పక్కా వస్తాయి. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా మార్కులు పోతే, ఒకవేళ మార్కులు పోయే స్థితి అనేది వస్తే అది ఈ చాప్టర్ నుండే. బికాస్ డేట్స్ అనేవి ఉంటాయి. ఆ డేట్స్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలియాలి. తెలియకపోతే మార్క్స్ పోతాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏ పర్సన్ హూ వాజ్ బోర్న్ ఆన్ 26th January 1951. 26th January 1951. Okay, whose father was a citizen of India by the time of birth, at the time of his birth, is deemed to be Indian citizen by descent. Indian citizen by descent. Option 2. A person who was born on 1st July 1988 in Itanagar. Okay, whose mother is a citizen of India. Mother is a citizen of India at the time of his birth. At the time of his birth, but father was not is deemed to be citizen of India. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నారు? 26 January 1951లో రంగూన్లో పుట్టారు. ఓకే, ఫాదర్ అనే ఆయన సిటిజన్ బై బర్త్. అట్ ద టైమ్ ఆఫ్ హిస్ బర్త్ ఈస్ డీమ్డ్ టు బి. ఇప్పుడు ఒకవేళ ఆయన రంగూన్లో పుట్టారు కదా, ఒక పెద్ద మనిషి, ఇప్పుడు పెద్ద మనిషి ఆయన కూడా పోయి ఉంటాడు. ఎనీవే, 26 January 1951 రంగూన్లో పుట్టిన ఆయన వాళ్ళ ఫాదర్ కనుక ఇండియన్ సిటిజన్ అయితే డిసెంట్ బట్టి ఆయనకి ఇండియన్ సిటిజన్షిప్ వస్తుందా రాదా అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, ఏ పర్సన్ హూ వాజ్ బోర్న్ ఆన్ 1st July 1988. 1st July 1988 ఇన్ ఇటానగర్. ఇటానగర్ ఎక్కడ ఉందండి? అరుణాచల్ ప్రదేశ్లో ఉంది కదా. హూజ్ మదర్ ఈజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా అట్ ద టైమ్ ఆఫ్ హిస్ బర్త్. Whose mother is a citizen of India at the time of his birth. Okay, but father was not, is deemed to be citizen of India by birth అని అన్నారు. is deemed to be citizen of India by birth అని అన్నారు. ఓకేనా? సో ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 2 క్వశ్చన్స్లో కూడా ఒకటి డిసెంట్ మీద, ఇంకొకటి బర్త్ మీద. అంటే మనకి
ఒకవేళ ఇండియన్ సిటిజన్షిప్ రావాలంటే ఐదర్ ఇక్కడ పుట్టుండాలి లేదా మన ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ ఓకే మన గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా సరే ఇండియాలో పుట్టుండాలి అండ్ కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు కండిషన్స్ చూద్దాం. ఒకవేళ ఇక్కడ పుట్టారు అనుకుందాం. ఇక్కడ పుడితే కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు జరిగింది? 26th January 1950. ఇక్కడ నుండి 1st July 1957 వరకు 1987 వరకు 1st July 1987 వరకు ఈ మధ్యలో పుడితే మీ ఫాదర్ ఒసామా బిన్ లాడెన్ అయినా మీ మదర్ ఎవరో మన జెనిఫర్ లోపెజ్ అయినా ఓకే మీకు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. ఓకే రాసి పెట్టుకోండి. అందుకనే వీడు బర్త్ గురించి సెకండ్ పాయింట్ చెప్తాను చూడండి. 1988 కరెక్ట్గా 1 year తర్వాత అన్నాడు. ఇప్పుడు ఈ బర్త్లో 1 year తర్వాత అంటే 1988లో అంటే 1st July 1987 నుండి 1st July 1987 నుండి 3rd December 2003 వరకు 1st July 1987 నుండి 3rd December 2003 వరకు ఈ మధ్యలో ఎవరైనా పుడితే వాళ్ళ ఫాదర్ ఆర్ మదర్ ఇండియన్ అయి ఉండాలండి. వాళ్ళ ఫాదర్ ఆర్ మదర్ ఇండియన్ అయి ఉండాలి. అప్పుడే మీకు ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. ఈ పర్టికులర్ డేట్స్ ఎందుకు పెట్టారో తెలుసా? చూడండి, సిటిజన్షిప్ అనేది పార్లమెంట్ ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేస్తుందో తెలుసా? ఎప్పుడైతే మన దగ్గర ఇండియాలో ఇన్ఫిల్ట్రేషన్ జరిగి ఇన్సర్జెన్సీస్ జరిగిన టెర్రరిస్ట్ అటాక్లు జరిగిన అప్పుడు అది కట్టడి చేయడానికి మాత్రమే. ఇప్పుడు టెర్రరిస్టులు అనేవాళ్ళు బయట నుంచి వచ్చి చేస్తారు. వాళ్ళని కట్టడి చేయడానికి మాత్రమే సిటిజన్షిప్ అనేది అమెండ్మెంట్ జరుగుతుంది. పక్కా రాసుకోండి, ఏం పర్లేదు. బికాస్ 1987 ఆలోచించండి, రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, ఆ పీరియడ్లో చేశారు. నెక్స్ట్ 2003 పార్లమెంట్లో బాంబులు పెట్టారు 2000లో, సో అప్పుడు చేశారు. ఓకేనా? సో ఈ డిఫరెన్స్ అంటే ఈ పర్టికులర్ విషయాల దృష్ట్యా మాత్రమే వీళ్ళు సిటిజన్షిప్ యాక్ట్స్ అనేవి చేస్తారు. ఓకే, ఐదర్ టెర్రరిస్ట్ అటాక్ అయి ఉండాలి, లేకపోతే పక్క దేశంలో ఏదైనా ఒక సంఘటన జరిగి ఉండాలి. సో దట్ వాళ్ళు బంగ్లాదేశ్ నుంచో శ్రీలంక నుంచో వలస వచ్చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో ఒక సంఘటన జరిగి ఉండాలి. సో ఇప్పుడు అదే టైంలో 1987 పీరియడ్లో శ్రీలంక నుంచి కూడా చాలా మంది తమిళియన్స్ ఇండియాకి వచ్చేసారు. ఎందుకు? అక్కడ సింహలినీస్ ట్రైబ్ మన ప్రభాకర్ గారు ఉన్నారు. ఆ ప్రభాకర్ గారే కదా రాజీవ్ గాంధీ గారిని చంపేశారు. అక్కడ భయపడి చాలా మంది ఇటువైపు వచ్చేసారు, ఇండియాకి వచ్చేసారు. వాళ్ళందరినీ కూడా కట్టడి చేయడానికి కూడా ఇది చేశారు. ఓకే, సో మనకు ఇప్పుడు అర్థమైంది కదా. 1st July 1987 వరకు ఎవరు పుట్టినా సరే ఇండియన్ అయిపోతారు. అండ్ 3rd December 2003 1st July 1987 నుండి 3rd December 2003 వరకు ఎవరు పుట్టినా వాళ్ళ ఫాదర్ ఆర్ మదర్ ఖచ్చితంగా ఇండియన్ అయ్యుండాలి. సో బర్త్లో ఈ రెండే వస్తాయి. నెక్స్ట్ డిసెంట్ అన్నాడు. ఏమన్నాడు? డిసెంట్ అన్నాడు. ఓకే, ఇంకొకటి కూడా ఉంది బర్త్లో ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు 3rd December 2003 నుండి ఓకే తర్వాత కూడా పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఇద్దరిలో పేరెంట్స్ ఒకరు ఇండియన్ అయి ఉండాలి, ఇంకొకరు ఉన్నారు కదా, అతను ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అవ్వకూడదు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అంటే దొంగచాటుగా ఇండియాలోకి ప్రవేశించిన వాడు అవ్వకూడదు. అంటే అప్పట్లో పాకిస్తాన్ నుంచి ఇండియాలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడ పిల్లల్ని కనేసి కాశ్మీర్లో పిల్లల్ని కనేసి ఇండియన్ సిటిజన్షిప్ తీసుకునేవారు పిల్లలకి. అవునా? ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కదా, కాశ్మీర్లోకి వచ్చేసింది. సో ఆయన టెర్రరిస్ట్ కాబట్టి పిల్లల్ని కూడా టెర్రరిస్టులను చేస్తాడు కదా. సో అందుకని చెప్పేసి అది ఆపేశారు. ఓకే, ఆ 2003 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా అది తీసుకొచ్చారు.
ఓకేనా. జస్ట్ ప్రతిదీ కూడా అలా 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 ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారండి. సో ఇప్పుడు చెప్పండి, హూ వాజ్ బోర్న్ ఆన్ 1st July 1988 in Itanagar, whose mother is a citizen of India. Mother is citizen of India. Either of person should be citizen of India అనుకున్నాం కదా, ఫాదర్ ఉన్నా లేకపోయినా. ఓకే, మదర్ ఈజ్ సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి 1st July 1988లో ఆన్సర్ ఏంటి? ఫస్ట్ 2 ఈజ్ కరెక్ట్. ఇప్పుడు 1 చూడండి, డిసెంట్ గురించి చూడండి. డిసెంట్ అంటే వంశపారపర్యంగా. డిసెంట్ అంటే వంశపారపర్యంగా. చూడండి, కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నుండి అంటే 26 January 1950 నుండి 26 January 1950 నుండి ఓకే. డిసెంట్ అంటే వంశపారపర్యంగా ఎలా అవుతుంది అంటే చూడండి, ఇక్కడ నుండి 3rd December 1992 వరకు, 3rd December 1992 వరకు ఓకే. ఈ మధ్యలో ఇండియాలో పుట్టి ఒకవేళ ఈ మధ్య కాలంలో ఇండియాలో వాళ్ళ ఫాదర్ ఆర్ మదర్ ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్ అయితే ఖచ్చితంగా మీకు ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. ఓకేనా. సో ఈ కేసులో చూడండి, ఇక్కడ ఒక్క చిన్న లాజిక్ ఉంటుందండి. 26 January నుండి 3rd December 1992 వరకు ఓన్లీ ఫాదరే పెట్టారు కేసు. అంటే ఓన్లీ ఫాదర్ ఒకవేళ ఇండియన్ అయితేనే మీకు ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది అని పెట్టారు. 26 January 1950 నుండి 3rd December 1992 వరకు ఇన్ కేస్ మీ ఫాదర్ ఒకవేళ ఇండియన్ అయితేనే మీకు ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక ఆయన యుఎస్ వెళ్ళిపోయారు. యుఎస్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇండియన్ నుంచి యుఎస్ వెళ్ళిపోయారు. సమ్ 1960s 1970s. ఆయన ఒక తెల్లమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత బాబుకి ఇండియన్ సిటిజన్షిప్ వస్తుందా రాదా అంటే వాళ్ళ ఫాదర్ ఇండియన్ కాబట్టి వస్తుంది. ఇన్ కేస్ ఒక ఆవిడ, ఒక ఫీమేల్ లేడీ ఒక యుఎస్ వెళ్ళిపోయి అక్కడ ఒక తెల్లవాడిని పెళ్లి చేసుకొని అక్కడ ఒక బాబుని కన్నారనుకోండి, ఆ బాబుకి ఇండియన్ సిటిజన్షిప్ వస్తుందా? రాదు. టిల్ 1992 వరకు రాదు. అప్పుడు ఏమైందంటే జెండర్ బేసిస్ ఎందుకు చూపిస్తున్నారు ఫాదర్ మదర్ వేరువేరని? ఫాదర్ మదర్ వేరువేరని. సో జెండర్ బేసిస్ చూపించొద్దు అంటే అప్పుడు 1992 అమెండ్మెంట్ యాక్ట్ అనేది వచ్చింది. ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. 1992 యాక్ట్ చేసి ఫాదర్ ఆర్ మదర్ ఒకవేళ ఇండియన్ అయితే ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవచ్చు. ఓకేనా, ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవచ్చు. సో ఆన్సర్ ఏంటి? 1 and 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దీనిలో చాలా టాపిక్ డిస్కస్ చేసామండి. ఒకవేళ డేట్స్ గురించి కూడా ఒక్కొక్కసారి చెప్తాను చూడండి. ఇప్పుడు బర్త్ వచ్చేసరికి 26 January 1950 to 1st July 1987. 1987 రాజీవ్ గాంధీ గారిని గుర్తుపెట్టుకోండి. 1st July 1987. ఓకే. సో పర్టికులర్గా ఇయర్స్ గుర్తుపెట్టుకుంటే చాలండి. డేట్స్ అనేవి అంత పర్టికులర్గా అక్కర్లేదు. కొన్ని మాత్రమే డేట్స్ అనేవి ముఖ్యం. సో ఈ పర్టికులర్ ఇయర్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. 1987 అంటే రిలేట్ చేసుకోండి మీ అన్నలతో కానీ మీ మేనమామలతో కానీ ఎవరొకరితో రిలేట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఆ తర్వాత 2003 వరకు కూడా ఫాదర్ ఆర్ మదర్ ఇండియన్ అవ్వాలి. ఐదర్ ఇద్దరిలో ఒకరు ఇండియన్ అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ డిసెంట్ వచ్చేసరికి ఏం జరుగుతుందండి? డిసెంట్లో 26 January 1950 నుండి 3rd December 1992 వరకు కూడా ఓన్లీ ఫాదరే. అదే 1992 యాక్ట్ ఎందుకు తెచ్చారు? బికాజ్ ఓన్లీ ఫాదర్ ఏంటి, ఓన్లీ మేల్కే మీరు ఎందుకు డామినేషన్ ఇస్తున్నారు అని చెప్పేసి ఫాదర్ అండ్ మదర్కి ఇద్దరిలో ఎవరైనా కూడా అయ్యి ఉండొచ్చు అని చెప్పి పెట్టారు. ఓకేనా. సో ఇది కంప్లీట్గా బర్త్ అండ్ డిసెంట్ గురించి. ఓకేనా. నెక్స్ట్ బర్త్ అండ్ డిసెంట్ గురించి. నెక్స్ట్, అండర్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1955 by which of the following ways can a person become citizen of India? చూడండి, సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైనా ఒక పర్సన్ సిటిజన్షిప్ 1955 యాక్ట్ ప్రకారం ఇండియన్ సిటిజన్ అవ్వాలి అంటే
ఐదర్ ఇక్కడ పుట్టుండాలి, వంశపారపర్యంగా అయి ఉండాలి, రిజిస్టర్ చేసుకోవాలి, న్యాచురలైజేషన్ ద్వారా అవ్వాలి, లేదా ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ ద్వారా అయినా అవ్వాలి. BDRNA. ఓకే, బద్రీనాథ్ అని గుర్తుపెట్టుకోండి. బద్రీనాథ్. B అంటే బర్త్, D అంటే డిసెంట్, R అంటే రిజిస్ట్రేషన్, N అంటే న్యాచురలైజేషన్, I అంటే ఇన్కార్పొరేషన్. ఓకే, ఇన్కార్పొరేషన్. ఓకే, బద్రీనాథ్. ఓకే, ఇన్కార్పొరేషన్. ఓకే, చూడండి బర్త్ వచ్చేసరికి ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటది? 1st July 1987 అని, 3rd December 2003 అని, అవన్నీ డిస్కస్ చేసాం కదా. ఇది బర్త్ అంటే ఇక్కడ పుట్టుండాలి. నెక్స్ట్ డిసెంట్ వచ్చేసరికి ఐదర్ వంశపారపర్యంగా వచ్చి ఉండాలి. వంశపారపర్యంగా అంటే వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ ఎవరో ఒకరు ఇండియన్ అయి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ రిజిస్ట్రేషన్. ఏంటది? రిజిస్ట్రేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట దేశం నుండి ఇక్కడికి వచ్చారు, ఒక కొన్ని పర్టికులర్ డేట్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆ పర్టికులర్ డేట్స్లో వచ్చి 6 months లోపు మినిమం 6 months ఉండి అప్పటి డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది పెట్టుకుంటే అప్పుడు మనకి బై రిజిస్ట్రేషన్ మనం ఇండియన్ సిటిజన్షిప్ తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనేది ఇక్కడికి వస్తుందండి. పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో వాళ్ళు ఇండియన్లో ఉండుండొచ్చు, 1950 తర్వాత ఇండియాలో ఉండుండొచ్చు, తర్వాత వెళ్ళిపోయి ఉండొచ్చు, తర్వాత ఏ యూఎస్కో యూకేకో ఏ జాబ్ పరానో ఇంకే చదువుకోవడానికో వెళ్ళిపోయి అక్కడే ఉండిపోవచ్చు. వాళ్ళు ఇక్కడికి ఇండియాకి వచ్చి వాళ్ళు ప్రూవ్ చేసుకొని ఇండియాలో ఉన్నాము అని ప్రూవ్ చేసుకొని మినిమం 6 months డేట్ ఆఫ్ అప్లికేషన్ కన్నా ముందు ఇక్కడ ఉండి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ న్యాచురలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చెప్తాను. ఓకేనా. మన డేవిడ్ వార్నర్ గారు ఎక్కువగా ఇండియా గురించి రీల్స్ చేస్తారు కదా. డేవిడ్ వార్నర్ గారు ఎక్కువగా ఇండియాలో వాటి గురించి రీల్స్ చేస్తారు, పుష్ప గురించి కూడా చేశారు. ఈయన ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవచ్చా? ఇంకా మంచిగా అడుగుతా, ఒకవేళ డేవిడ్ వార్నర్ గారిని నాకు బాగా నచ్చారు, ఆయన నేను ఇండియన్ ప్రెసిడెంట్ చెయ్యొచ్చా అనేది క్వశ్చన్. డేవిడ్ వార్నర్ గారు ఇండియన్ ప్రెసిడెంట్ అవ్వగలరా అనేది క్వశ్చన్. నా ఆన్సర్ ఏంటో తెలుసా? అవ్వగలరు. ఇన్ కేస్ ఇఫ్ హీ రినౌన్సెస్ అంటే ఆయన ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ని వదిలేసి ఇండియన్ సిటిజన్షిప్ని తీసుకుంటే ఆయన కంప్లీట్గా తీసుకుంటే అప్పుడు పార్లమెంట్ ఓటింగ్లో పాల్గొని అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పాల్గొని ఆయన హీ కెన్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కల్పిస్తుందండి. అండ్ పార్లమెంట్ ఒక స్పెషల్ లా కూడా ఉంది. ఏంటో తెలుసా? ఇన్ కేస్ కానీ ఎవరైనా సరే ఆర్ట్లో కానీ సైన్స్లో కానీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్లో కానీ మ్యూజిక్లో కానీ వీటన్నిటిలో ఎవరైనా ప్రావీణ్యం పొందిన వాళ్ళు హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫీల్డ్ ఇఫ్ దే ఆప్ట్ ఫర్ ఇండియన్ సిటిజన్షిప్, any person who is an expert in the field of art, science, literature, if he applies for Indian citizenship, India can give Indian citizenship without any rules and regulations. And Indian president అవ్వాలంటే either ఇక్కడ పుట్టుండాలి or by naturalization ద్వారా కూడా అయి ఉండాలి. either రెండు అయితేనే ఆయన ఇండియన్ ప్రెసిడెంట్ అవ్వగలడు. ఐదర్ బై డిసెంట్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇన్కార్పొరేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు ఇండియన్ ప్రెసిడెంట్ అవ్వలేరు. ఓకేనా. సో న్యాచురలైజేషన్ అర్థమైందా? న్యాచురలైజేషన్లో ఒకటి ఇది. ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ మీరు ఫ్రమ్ ఫారెన్ నేషనల్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మన సోనియా గాంధీ గారు ఉన్నారు. సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారిని పెళ్లి చేసుకున్నారు కదా. రాజీవ్ గాంధీ గారిని పెళ్లి చేసుకొని ఒక 7 years ఇండియాలోనే ఉండి 7 years ఇండియాలో ఆయనతో ఉండి అండ్ లాస్ట్ 6 months కూడా ఇండియాలోనే ఉండి, అంటే లాస్ట్ 7 years అనుకోండి, లాస్ట్ 7 years ఇండియాలో ఉండి డేట్ ఆఫ్ అప్లికేషన్ ముందు 6 months కూడా ఇండియాలోనే ఉండి పర్మనెంట్ హోమ్ ఇండియాలోనే ఉండి అప్లై చేసుకుంటే ఇండియన్ సిటిజన్షిప్
వస్తుంది. సో దట్స్ న్యాచురలైజేషన్. నేషనలైజేషన్ కాదు, న్యాచురలైజేషన్. ఓకే, నెక్స్ట్ ఇన్కార్పొరేషన్. ఏంటది? ఇన్కార్పొరేషన్. ఇండియా ఎక్వైర్ పుడిచేరి కదండి, పాండిచేరి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం పాండిచేరి గురించి. ఫ్రెంచ్ కాలనీస్ ఉండేవా. ఈ పాండిచేరి అనే ఒక ఏరియాని మన ఇండియాలో కలిపినప్పుడు, యూటీ చేసినప్పుడు ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఇండియన్ సిటిజన్షిప్ వచ్చిందా రాలేదా? ఇండియన్ సిటిజన్షిప్ వచ్చింది. అలానే రేపు పొద్దున్న మాల్దీవ్స్ కనుక ఇండియా ఆక్యుపై చేసుకొని బై ఇన్కార్పొరేషన్ ఇండియాలో కలిపేసుకుంటే అక్కడ మాల్దీవ్ సిటిజన్స్ అందరూ కూడా ఇండియన్ సిటిజన్స్ అవుతారా? అవరా? అవుతారు. ఓకేనా? సో దట్స్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. సో 1, 3, 4 is the answer. Which of the following articles of Indian Constitution deal with citizenship in India? Citizenship ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేసాం. ఏంటిది? 5 to 11 ఆర్టికల్స్. 5 to 11. మనం బ్రహ్మరాక్షసులం కదా, ఓన్లీ ఇది ఒక్కటి చదివి వదిలేస్తామా? మిగతాయి కూడా చదువుదాం. చూడండి, 1 to 4 ఏంటండి? యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఓకే, ఆర్టికల్ 17 to 20 ఏముంటాయండి? ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఏముంటాయి? ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 17 అంటే ఏంటండి చెప్పండి? అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అవునా? అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఆర్టికల్ 18 అంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఆర్టికల్ 19 అంటే ఫ్రీగా ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా తిరగచ్చు అండ్ అసోసియేషన్స్ అనేవి ఫామ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇవి ఫండమెంటల్ రైట్స్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 333 to 337 ఇవి ఆంగ్లో ఇండియన్స్ గురించి చెప్తాయి. ఆంగ్లో ఇండియన్స్ కి పార్లమెంట్ లో 2 seats అనేవి ముందు పెట్టారు కదా, లోక్సభ 2 members నామినేట్ చేసుకోవాలని. ఆంగ్లో ఇండియన్స్ ఇప్పుడు తీసేశారనుకోండి. ఆంగ్లో ఇండియన్ రైట్స్ గురించి అండ్ వాళ్ళ రిజర్వేషన్స్ గురించి ఇది మాట్లాడుతుంది. ఓకేనా? ఆంగ్లో ఇండియన్ రైట్స్ గురించి అండ్ వాళ్ళ రిజర్వేషన్స్ గురించి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In which of the following years Citizenship Amendment Act 1955 has been amended? చూడండి, ఇప్పుడే చదివాం. బర్త్ ఏంటది? 1st July 1987 నుంచి మార్చారు కదా. ఎలా మార్చారు? 1986 అమెండ్మెంట్ యాక్ట్ వస్తేనే మార్చారు. 1986 అమెండ్మెంట్ యాక్ట్ వస్తేనే మార్చారు. సో 1 is కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 1992 ఇందాక చూసాం, డిసెంట్ లో ఫాదర్ ఒక్కరే అని చెప్పాము. తర్వాత మీరు ఫాదర్ ఒక్కరికి ఎందుకు ఇస్తారు, ఫాదర్ అండ్ మదర్కి ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇద్దరికి మార్చారు కదా. సో అప్పుడు కూడా ఒక అమెండ్మెంట్ చేశారు కదా. సో 1992 is also కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 2003లో కూడా మన బర్త్ ద్వారా చూసుకుంటే 3rd December 2003 తర్వాత ఒక పర్సన్ ఇండియన్ అయినా, అంటే ఒక పేరెంట్ ఇండియన్ అయ్యి ఉండొచ్చు, ఇంకొక పేరెంట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అవ్వకూడదు. అంటే దౌర్జన్యంగా ఇల్లీగల్ గా ఇండియాలోకి రాకూడదు అనేది 2003 ఏం చెప్తుంది? ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అవ్వకూడదు అని చెప్తుంది. ఓకే, 2005లో కూడా ఒక అమెండ్మెంట్ జరిగిందండి. 2005 కూడా కరెక్టే. ఓకే, 2005లో ఏం జరిగిందో మీకు చెప్తాను, అది కొంతసేపు తర్వాత. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, OCI కార్డ్ అనేది ఉంటుందండి, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. దీని గురించి డిస్కస్ చేసినప్పుడు 2005 గురించి చెప్తాను. ఓకేనా? సో ద ఆన్సర్ ఈజ్ ఆల్ 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. ఆన్సర్ ఏంటి? 1, 2, 3, 4. ఓకే, నెక్స్ట్. Which article of the Indian Constitution deals with the rights of citizenship of certain persons of Indian origin outside India? చూడండి, అంటే బయట, అంటే ఇన్ రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ సర్టెన్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, అంటే PIO. ఏంటి? PIO. ఫస్ట్ ఆర్టికల్ 5 నుంచి వెళ్ళిపోదాం. మనం 5 to 11 కదా ఆర్టికల్స్. ఆర్టికల్ 5 ఏంటి? ఆర్టికల్ 6 ఏంటి? ఆర్టికల్ 7 ఏంటి? ఆర్టికల్ 8 ఏంటి? ఆర్టికల్ 9 ఏంటి? ఆర్టికల్ 10 ఏంటి? మొత్తం అన్ని కూడా చూసేద్దాం ఒకసారి. ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే, ఒక పర్సన్ ఇండియన్ సిటిజన్ అవ్వాలంటే హీ షుడ్ బి ఏ డొమిసైల్ ఆఫ్ ఇండియా. అంటే ఆయన ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను US వెళ్తున్నాను, నేను US వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాను, ఖచ్చితంగా తిరిగి వస్తాను కదా, ఎందుకంటే నా ఇల్లు, నా కొంప అంతా ఇక్కడే ఉన్నారు కదా. సో అందుకని చెప్పేసి
ఇది డొమిసైల్ అంటే నా పర్మనెంట్ హోమ్, నా పర్మనెంట్ రెసిడెన్స్ అనేది నాకు ఇండియాలోనే ఉంది కాబట్టి ఇది డొమిసైల్ అనేది అర్థం. డొమిసైల్ అంటే నా పర్మనెంట్ రెసిడెన్స్, ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటాను కాబట్టి. సో అలా ఉంటేనే ఇండియన్ సిటిజన్ అవుతారు అని చెప్తున్నారు. అలా ఉంటేనే ఇండియన్ సిటిజన్ అవుతారు. ఆ డొమిసైల్ అనే పదాన్ని చాలా నీట్ గా డిస్క్రైబ్ చేశారండి. ఏంటంటే అయితే నువ్వు ఇక్కడ పుట్టుండాలి, లేదా నీ పేరెంట్స్ లో ఎవరో ఒకరు ఇక్కడ ఉండాలి, లేదా ఇక్కడ పుట్టుండాలి. ఓకే, పేరెంట్స్ లో ఎవరో ఒకరు ఇక్కడ పుట్టుండాలి. అండ్ కాన్స్టిట్యూషన్ కి అంటే అప్పటికి 1950లో కాన్స్టిట్యూషన్ వచ్చింది. 1950లో కాన్స్టిట్యూషన్ వచ్చింది. అప్పుడు సిటిజన్స్ అనేవాళ్ళు ఎవరైనా డిఫైన్ చేసేది కదా ఆర్టికల్ 5. అప్పుడు సిటిజన్స్ 1950 టైంకి ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళని డిఫైన్ చేస్తుంది. కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ 5 years ముందు వరకు కూడా, 5 years బిఫోర్ 5 years ఎవరైతే ఇండియాలో ఉంటారో వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అని చెప్పి ఆర్టికల్ 5 చెప్తుంది. ఆర్టికల్ 5 ఏం చెప్తుంది? ఎవరైతే ఇండియన్ సిటిజన్స్, ఎవరైతే ఇండియాలో పుట్టారో, ఎవరైతే కాన్స్టిట్యూషన్ 5 years ముందు ఇండియాలో ఉన్నారో అండ్ డొమిసైల్ ఆఫ్ ఇండియాలో ఉంటారో వాళ్ళు మాత్రమే ఇండియన్ సిటిజన్స్ అని క్లియర్ గా చెప్తుంది. ఓకే, అప్పుడు మనకి పెద్ద ప్రాబ్లం ఏంటండి చూడండి, ఇండియా నుంచి పాకిస్తాన్కి, పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఉత్తరం తిరిగారు అటు ఇటు పని పాట లేకుండా. ఓకే, పని పాట లేకుండా కాదండి, ఇట్స్ ఎ వెరీ వెరీ లైక్ ఎలా చెప్పను, ఇట్స్ వెరీ ఒక కన్నీటి కాదండి అది. సో అప్పుడు ఏంటంటే ఇండియా పాకిస్తాన్ రిలీజియన్ బేసిస్ మీద డివైడ్ చేయడం, ముస్లిమ్స్ అందరికీ ఇక్కడ ఉండలేరు అని చెప్పేసి కొంతమంది అటు వెళ్ళిపోవడం, మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత మీరు ఇండియన్స్ అని చెప్పి వాళ్ళని చంపేయడం, మళ్ళీ వాళ్ళు పరిగెట్టి మళ్ళీ ఇటు వచ్చేయడం, ఇలాంటివి చాలా జరిగినాయండి. ఓకేనా, సో అందుకని వీళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ నుంచి కొంతమంది ఇండియాకి వచ్చారు కదా ట్రైన్లెక్కి, పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చారు. ఇలా వచ్చిన వాళ్ళల్లో మన రాజ్ కపూర్ గారు కూడా ఉన్నారు. అదే మన రణబీర్ కపూర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ తాతయ్య. ఓకే, సో ఆర్టికల్ 6 అనేది లేకపోతే రాజ్ కపూర్ గారు లేరు, ఇలా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 6 లేకపోతే రాజ్ కపూర్ గారు లేరు. సో ఆర్టికల్ 6 వచ్చేసరికి పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చారు, పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చారు. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చారు, ఎప్పుడు వచ్చారు? జూలై 19, 1948. జూలై 19, 1948. ఈ డేట్ ఎందుకు ముఖ్యం అంటే ఆ రోజు నుంచి పర్మిట్ అనేది ఇచ్చారన్నమాట. పర్మిట్ అంటే మీరు ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళాలన్నా, పాకిస్తాన్ నుంచి ఇండియాకి వెళ్ళాలన్నా పర్మిట్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఇండియన్ పర్మిట్ ఉంటే ఓన్లీ ఇండియా, పాకిస్తాన్ పర్మిట్ ఉంటే ఓన్లీ పాకిస్తాన్, అలా వెళ్ళొచ్చు. ఓకే, సో జూలై 19, 1948 కన్నా ముందు, జూలై 19, 1948 కన్నా ముందు మైగ్రేట్ అయిపోతాయి అంటే ఇండియాలోకి వచ్చేస్తే, జూలై 19, 1948 కన్నా ముందు ఇండియాలోకి వచ్చేస్తే మీరు ఫాదర్ కానీ, మీ గ్రాండ్ ఫాదర్ కానీ, మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ, మీరు కానీ ఎవరైనా సరే ఇండియాలో పుట్టి ఉండాలి. బిఫోర్ 1948 అయితే ఇండియాలో పుట్టుండాలి. బిఫోర్ 1948 అయితే ఇండియాలో పుట్టి ఉండాలి, అప్పుడే మీరు ఇండియన్ సిటిజన్ అవుతారు. బిఫోర్ జూలై 19, 1948 పాకిస్తాన్ నుంచి ఇండియాకి వస్తే, పాకిస్తాన్ నుంచి ఇండియాకి వస్తే ఓకే, ఖచ్చితంగా మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఆర్ మీరు ఇండియాలో పుట్టుండాలి, ఇండియాలో పుట్టుండాలి. ఓకే, ఒక పాయింట్. ఒకవేళ జూలై 19, 1948 తర్వాత వచ్చారు, ఎలా తర్వాత వచ్చారు, అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే రిజిస్టర్ చేసుకోవాలి. మినిమం 6 months, ఆ రిజిస్ట్రేషన్ ముందు మినిమం 6 months ఇండియాలోనే ఉండాలి. అంటే జూలై 19, 1948 తర్వాత ఇండియాలోకి వచ్చారు, కానీ అప్పటికి 6 months డేట్ ఆఫ్ అప్లికేషన్ పెట్టుకోవాలి. అంటే అప్లికేషన్ పెట్టుకోవాలి, మేము ఇండియన్ సిటిజన్ అవుతామని అప్లికేషన్ పెట్టుకోవాలి. అండ్ అప్లికేషన్ కన్నా 6 months ముందు ఇండియాలోనే ఉండాలి. ఓకేనా, దట్స్ ఆర్టికల్ 6. ఆర్టికల్ 6. నెక్స్ట్ ఆర్టికల్ 7 అండి. ఆర్టికల్ 7లో ఏంటంటే ఇది చాలా పవర్ఫుల్ ఆర్టికల్. ఇది చాలా పవర్ఫుల్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో ఏం చెప్పారో క్లియర్గా వినండి. ఓకేనా, క్లియర్గా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. March 1st, 1947. March 1st, 1947. సుమారు ఒక 5 నెలలు ముందు, మన ఇండిపెండెన్స్ రావడానికి ఒక 5 నెలలు ముందు. ఓకేనా, దీనికన్నా ముందు March 1st, 1947 కన్నా ముందు ఇండియా నుండి పాకిస్తాన్ వెళ్ళిపోయారు అనుకోండి, ఇండియా నుండి పాకిస్తాన్ వెళ్ళిపోయారు అనుకోండి, మీకు నాకు సంబంధం లేదు, మీరు ఇండియన్స్ కాదు, మీరు ఇండియన్స్ కాదు. ఒకవేళ ఈ March 1st, 1947 తర్వాత
పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చావు, పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చావు. ఎందుకు? రీసెటిల్మెంట్ కోసం. అంటే నువ్వు పాకిస్తాన్ వెళ్ళావు, పాకిస్తాన్కి నచ్చలేదు, తిరిగి వచ్చేసావు. ఓకే, అప్పుడు ఏంటంటే అప్పుడు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? ఒక అప్లికేషన్ పెట్టాలంటే వాడేం అడుగుతాడు? నువ్వు 6 months ముందు నుంచి ఇక్కడ ఉన్నావా లేదా, 6 months ముందు నుంచి ఇక్కడ ఉన్నావా లేదా అనేది అడుగుతారు. ఓకే, అండ్ ఇండియా పాకిస్తాన్ మైగ్రేషన్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ మైగ్రేషన్ అంటే కొన్ని లక్షల మంది ఇప్పుడు రోహింగ్యా అది ఇది అని చెప్పి చూస్తున్నాం కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి వచ్చేస్తారు, వాళ్ళని మనం పాపం అనుకుంటాం. అప్పట్లో మన వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్తుంటే అసలు ట్రైన్లు సరిపోయేవి కాదంట. ట్రైన్స్లో డెడ్ బాడీస్ వెళ్ళేవంట పాకిస్తాన్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్తుంటే హిందూస్ ఎవరైనా ఎక్కుంటే మధ్యదారిలో చంపేయడం, వాళ్ళని వాళ్ళని దోపిడీ చేయడం, దారి దోపిడీలు చేయడం, ఇలాంటి చాలా చాలా అసాంఘిక కార్యక్రమాలు అనేవి చాలా చేశారంట. ఓకేనా? సో దట్స్ Article 8 ఫర్ యూ. సారీ, Article 7. ఓకే, ఇప్పుడు Article 7 అయిపోయింది కదా. ఇప్పుడు Article 8 ఏం చెప్తుంది? 7 వరకు కూడా పాకిస్తాన్ ఇండియా టు పాకిస్తాన్, పాకిస్తాన్ టు ఇండియా గురించి చెప్పేసింది. ఓకే, నెక్స్ట్ Article 8లో పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గురించి చెప్తుంది. ఏం చెప్తుంది? పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కమెన్స్మెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ కన్నా ముందే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కన్నా ముందే ఎక్కడికో వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జర్మనీయో ఇటలీయో ఎటో వెళ్ళారు, అక్కడ ఉన్నారు. ఓకే, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే మీరు ఒకవేళ అటు వెళ్ళారు, మీరు ఒకవేళ అటు వెళ్ళిన తర్వాత మీరు ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవచ్చా లేదా అనే దాన్ని ఇది డిఫైన్ చేస్తుంది. ఓకే, అంటే మీరు ఇండియన్ ఆరిజినే కానీ ఇంకెక్కడికో ఏదో దేశానికి వెళ్ళారు. అయితే దీనిలో 2 parts క్లియర్గా చెప్తుంది. చూడండి, ఇప్పుడు పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళారు కానీ అక్కడ సిటిజన్షిప్ తీసుకోలేదండి. ఒకవేళ అక్కడ సిటిజన్షిప్ తీసుకుంటే మళ్ళీ మీరు ఇండియన్ సిటిజన్ అవ్వలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1945లో యూఎస్ వెళ్ళాను అనుకోండి, యూఎస్ వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ తీసేసుకుంటే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోలేను. ఓకే, కానీ ఒకవేళ పని మీదో లేకపోతే ఇంక చదువుకోవడానికో దేనికో నేను అటు వెళ్ళాను, యూఎస్ వెళ్ళాను, మళ్ళీ 1952 ఆ పీరియడ్ లో వచ్చాను అనుకోండి, అప్పుడు నేను పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అవుతాను. అంటే నా మాతృభూమి ఇండియా కానీ ప్రజెంట్ ఇంకెక్కడో ఉన్నా. ఓకే, మళ్ళీ ఇండియాకి వచ్చా, నేను ఇండియన్ సిటిజన్ అవుతానా లేదా అనేది క్వశ్చన్. ఓకే, నేను ఇండియన్ సిటిజన్ అవుతానా లేదా? అలా అవ్వాలి అంటే మీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఒకవేళ కానీ ఇండియన్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా పేరెంట్స్తో పాటు లేదా నేను ఒక్కడనే యూఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ ఇండిపెండెన్స్ వచ్చేసింది, నేను ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవాలి అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? మా పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్స్ అని చెప్పి నేను ప్రూవ్ చేసి సర్టిఫికేట్స్ ఇచ్చి, ఆ తర్వాత నేను భారత్ కాన్సులేట్ ఉంటుంది కదా, ఇండియన్ కాన్సులేట్ ఉంటుందా, ఆ ఇండియన్ కాన్సులేట్ దగ్గర నేను రిజిస్టర్ చేయించుకుంటే అప్పుడు నాకు ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, డ్యూరింగ్ 1950s 40s ఆ పీరియడ్లో నా ఫాదర్ ఇండియన్ అని ప్రూవ్ చేయడానికి యూఎస్లో లేదా యూకేలో ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్లో నేను ఎలా ప్రూవ్ చేసుకుంటానండి? సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి ఇప్పుడే సరిగ్గా లేవు, అప్పుడు ఉన్నాయా? ఓకే, ఎనీవే, సో దట్స్ ద ప్రాసెస్. నెక్స్ట్ Article 9. Article 6 ఏం చెప్తుంది? ఇండియన్ సిటిజన్ ఎలా అవ్వాలో చెప్తుంది. ఓకే, Article 9 రివర్స్ ఏం చెప్తుంది? ఎలా అవ్వకూడదో చెప్తుంది, ఎలా పోతుందో, ఎలా అవ్వడో, ఎలా సిటిజన్ అవ్వడో అని చెప్తుంది. ఓకే, సో సిటిజన్ ఎలా అవ్వడు అని చెప్తుంది అంటే Article 9 ఇన్ కేస్ కాన్స్టిట్యూషన్ కమెన్స్మెంట్ కన్నా ముందే సిటిజన్షిప్ అనేది నువ్వు వదిలేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను యూఎస్ వెళ్ళి యూఎస్ సిటిజన్షిప్ తీసేసుకున్నా, లేదా యూకే వెళ్ళి యూకే సిటిజన్షిప్ తీసేసుకున్నా, అప్పుడు నా సిటిజన్షిప్ అనేది పోయిద్ది. బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కానీ నేను అమెరికన్ సిటిజన్షిప్ తీసేసుకుంటే నాకు అమెరికన్ సిటిజన్షిప్పే ఉంటుంది, ఇండియన్ సిటిజన్షిప్ రాదు అనేది చెప్తుంది. ఓకేనా? అనేది చెప్తుంది. నో మ్యాటర్ నా పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఒకవేళ ఇండియన్స్ అయినా ఏదైనా సరే, నేను ఒకసారి సిటిజన్షిప్ తీసేసుకున్నా కాబట్టి నేను ఇంకా ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోలేను అనేది 9 చెప్తుంది. సో 6 ఏం చెప్తుంది? ఎలా అవ్వాలో చెప్తుంది. 9 ఏం చెప్తుంది? ఎలా అవ్వకూడదో, ఎలా పోతుందో చెప్తుంది. ఓకే, నెక్స్ట్ Article 10 అండి. Article 10 ఫర్ ఎగ్జాంపుల్
ఒక పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్కి నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ సిటిజన్షిప్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వద్దు, ఇంకెవరికైనా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దావుద్ ఇబ్రహీం ఉన్నారు, ఆయనకి ఇండియన్ సిటిజన్షిప్ ఇచ్చారు అనుకుందాం. ఆయన మంచివాడు కాదు కదా, చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాడు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక పర్సన్ తీసుకొని దావుద్ ఇబ్రహీం ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్నారు, దుబాయ్ నుంచి వచ్చి ఇక్కడ ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్నారు, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని ప్రూవ్ చేసిన తర్వాత విత్ ఇన్ 2 ఇయర్స్ కానీ ఒకవేళ దుబాయ్లో ఆయన అరెస్ట్ అయినా లేదా ఇంకెక్కడైనా అరెస్ట్ అయినా అదర్ దెన్ ఇండియా ఎక్కడ అరెస్ట్ అయినా ఆయనకి సిటిజన్షిప్ అనేది పోతుంది. సిటిజన్షిప్ అనేది పోతుంది. ఈ లా ఎవరు పాస్ చేశారు? పార్లమెంట్ చేసింది. ఎవరు చేశారు? పార్లమెంట్ చేసింది. సో సిటిజన్షిప్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది కంటిన్యూయన్స్ ఆఫ్ సిటిజన్షిప్ అనేది అవుతుందా లేదా అనేది చెప్పేది ఏంటి? ఆర్టికల్ 10 ఏం చెప్తుంది? సిటిజన్షిప్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది చెప్తుంది. ఓకే, సో సిటిజన్షిప్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఎవరు చెప్తారండి? ఆర్టికల్ 10 చెప్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్ 11, లాస్ట్ ఆర్టికల్. ఇది ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్షిప్ ఫస్ట్ ఏమన్నారు? 1987 లోపు ఎక్కడ అంటే మీ పేరెంట్స్ ఎవరైనా సరే ఇక్కడ పుడితే మీరు ఇండియన్ సిటిజన్ అవుతారు అని అన్నారు. కరెక్టే కదా. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? 1987 నుంచి మార్చారు కదా, పార్లమెంట్ మార్చింది కదా. పార్లమెంట్ డేట్ మార్చింది. డేట్ ఎలా మార్చింది? నీకు అడుగుతారు కదా అప్పుడు పార్లమెంట్ లో ఎవరైనా సరే, నేను అడుగుతా పార్లమెంట్ నీకు ఎవరిచ్చారు పవర్ మార్చడానికి? నీకు పవర్ ఎవరిచ్చారు మార్చడానికి అని అంటే ఏమంటుంది పార్లమెంట్? అంటుంది నాకు ఆర్టికల్ 11 ఇచ్చింది, నాకు ఆర్టికల్ 11 పవర్ ఇచ్చింది. ఆర్టికల్ 11 ఏం చెప్తుంది? పార్లమెంట్ కెన్ రెగ్యులేట్ ద రైట్ ఆఫ్ సిటిజన్షిప్. అంటే పార్లమెంట్ కెన్ రెగ్యులేట్ ద రైట్ ఆఫ్ సిటిజన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1987 వరకు పుట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1 జూలై 1987 ఓకే, 1 జూలై 1987 ఒక ఇంగ్లాండ్ అబ్బాయికి ఒక ఆస్ట్రేలియా అమ్మాయికి ఒక బాబు పుట్టాడు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ డేట్ను పుట్టాడు కాబట్టి వీడు ఇండియన్ అయిపోతాడు. ఇప్పుడు సెకండ్ సేమ్ ఇదే కపుల్కి ఇంకొక బాబు పుట్టాడు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఒకే కపుల్ కాదు, ఇంకొక ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా కపుల్కి ఒక బాబు పుట్టాడు అనుకున్నాం. వాడు ఇండియన్ అవ్వడు కదా. వాడు ఎలా ఇండియన్ అవుతాడు? వాడు ఇండియన్ అవ్వడు. ఎందుకంటే వాళ్ళలో ఇద్దరిలో ఎవరో ఒకరు ఇండియన్ అవ్వాలి. అయ్యారా? అవ్వలేదు. సో సిటిజన్షిప్ అనేది రాదు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో పార్లమెంట్ లా మేకింగ్ పవర్ అనేది ఆర్టికల్ 11 ఇస్తుంది. ఆర్టికల్ 11 ఓకే. సో మనం ఈరోజు బర్త్ గురించి లైక్ సిటిజన్షిప్ ఎలా వస్తుంది అండ్ ఆర్టికల్ 5, 6, 7, 8, 9, 10, 11 ఆర్టికల్ 5, 6, 7, 8, 9, 10, 11 గురించి మొత్తం డిస్కస్ చేసుకున్నామండి. ఓకే, సో ఇది ప్రాపర్గా మీరు మళ్ళీ ఒకసారి నోట్స్ రాసుకోండి. అండ్ ఈ డేట్స్ అనేవి చాలా నీట్గా గుర్తుపెట్టుకోండి. డేట్స్ అనే వాటికి రిలేట్ చేసుకోండి. 1987లో ఏం జరిగింది, లైక్ రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. 2003లో ఏం జరిగింది, 2000లో బాంబులు పెట్టారు కాబట్టి 2002 నుండి వాళ్ళు నెమ్మదిగా మార్చడం మొదలు పెట్టారు. సో 2003లో మార్చారు. అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఈవెంట్స్ గుర్తుపెట్టుకుంటే సబ్జెక్ట్ చాలా బాగా గుర్తుంటుంది. ఓకేనా. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ క్లాస్. అండ్ నెక్స్ట్ క్లాస్ సిటిజన్షిప్ సెకండ్ క్లాస్ అనేది ఉంటుందండి. సెకండ్ క్లాస్లో మనం మిగతా పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.